నీకు
ఓం శాంతి. మురళీ డేట్ 27/7/2026. మధురమైన పిల్లలారా, పూర్తి ప్రపంచంలో మీ వంటి భాగ్యశాలీలు ఎవ్వరూ లేరు. మీరు రాజ్యరుచులు. రాజ్యం కొరకు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. ప్రశ్న: నిరాకార తండ్రిలో ఉన్న ఏ సంస్కారాలను పిల్లలు మీరు సంగమయుగంలో ధారణ చేస్తారు? జవాబు: నిరాకార తండ్రిలో జ్ఞాన సంస్కారాలు ఉన్నాయి. వారు మీకు జ్ఞానాన్ని వినిపించి పతీత్ నుండి పావనంగా చేస్తారు. కనుక వారిని జ్ఞానసాగర్లు, పతీత్ పావన్లు అని అంటారు. పిల్లలు మీరు కూడా ఇప్పుడు ఆ సంస్కారాలను ధారణ చేస్తారు. మమ్మల్ని భగవంతుడు చదివిస్తూ ఉన్నారు. మేము వాళ్ళ నుండి విని ఇతరులకు వినిపిస్తున్నామని నషాతో చెప్తారు. పాట చివరికి ఆ రోజు రానే వచ్చేసింది. ఓం శాంతి. మధురాతి మధురమైనటువంటి ఆత్మీక పిల్లలు ఈ పాట విన్నారు. ఈ మహిమ ఎవరిది? తండ్రిదే కదా. శివాయ నమః. సర్వోన్నతులు భగవంతుడు కదా. వారు మా తండ్రి అనే పిల్లలు మీకు తెలుసు. మనమంతా తండ్రులు అవ్వలేము. విశ్వ భ్రాతృత్వము మహిమ కూడా చేయబడుతుంది. సన్యాసీలు లేక విద్వాంసులు అనుసారం ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పినట్లయితే అది పితృభావమైపోతుంది. అంటే అందరూ తండ్రులైపోతారు. అందరూ సోదరులు అన్నప్పుడు తండ్రి ఒక్కరే అని రుజువవుతుంది కదా. వాళ్ళ నుండే వారసత్వం లభిస్తుంది. పితృభావం ఉన్నట్లయితే వారసత్వం మాటే ఉండదు. ఆత్మలమైన మన అందరికీ తండ్రి ఒక్కరే. వారినే వరల్డ్ గాడ్ ఫాదర్ అని అంటారు. పిల్లలకి తెలుసు అటువంటి వారు ప్రపంచంలో ఎవరున్నారు. అందరూ సోదరులే, అందరూ ఆత్మలే. అందరి గాడ్ ఫాదర్ ఒక్కరే. ఆ తండ్రినే అందరూ ప్రార్థన చేస్తారు. వాస్తవానికి ఒక్కరికే పూజ, నమస్కారాలు జరగాలి. అదే సతో ప్రధానమైన పూజ. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని కూడా చెప్పబడుతుంది. సద్గతి కొరకే తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు. జీవన్ముక్తి ధామాన్నే సద్గతి అని అంటారు. ఆత్మ బుద్ధిలో దీనిని ధారణ చేయాలి. మన ఇల్లు శాంతిధామము, దానినే ముక్తిధామము, నిర్వాణధామము అని కూడా అంటారు. శాంతిధామము అనేది అన్నిటికంటే మంచి పేరు. ఇక్కడ అవయవాలున్న కారణంగా ఆత్మ శబ్దంలోకి వస్తుంది, మాట్లాడుతుంది. సూక్ష్మవతనంలో చలనం ఉంటుంది. సంకేతాల ద్వారా సంభాషణ జరుగుతుంది. శబ్దం ఉండదు. 3 లోకాలను గురించి కూడా మీరు తెలుసుకున్నారు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము ఇవన్నీ మీ బుద్ధిలో బాగా కూర్చున్నాయి. ఈ సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుందని మనుష్య సృష్టికే మహిమ ఉంది. దానినే ప్రపంచ చరిత్ర భూగోళాలని అంటారు. మనుష్యులకైతే దానిని తెలుసుకుంటారు కదా. ప్రపంచ చరిత్ర భూగోళాలు వినిపిస్తారు. తండ్రి సర్వోన్నతులు ప్రపంచ చరిత్ర భూగోళాలు ఎలా పునరావృతం అవుతాయో వాళ్ళకి తెలుసు. ఈ చక్రాన్ని తెలుసుకోవటం వల్లనే మీరు చక్రవర్తి రాజులుగా అయ్యారు. దేవతలు సంపూర్ణ నిర్వికారులని గాయనం కూడా చేస్తారు. లక్ష్మీనారాయణల చిత్రాలున్నాయి కదా. వారు సంపూర్ణ నిర్వికారులు. మేము సంపూర్ణ వికారులమని మనుషులు చెప్పుకుంటారు. సత్యయుగంలో సంపూర్ణ నిర్వికారులు లేక సంపూర్ణ పావనులు ఉంటారు. కలియుగంలో సంపూర్ణ వికారులు లేక సంపూర్ణ పతితులు ఉన్నారు. ఇది భారతదేశపు విషయమే. తండ్రే వచ్చి దీనిని బుద్ధిలో కూర్చోబెడతారు. వేరెవ్వరికీ తెలియదు. వారు సత్యయుగానికి చాలా
సమయాన్ని ఇచ్చేవారు లక్షల సంవత్సరాల క్రితము సతయుగం ఉండేదని భావిస్తారు. కాబట్టి ఎవరి బుద్ధిలోకి ఈ విషయాలు రానే రావు. ఇప్పుడు మేము సంపూర్ణ వికారుల నుండి సంపూర్ణ నిర్వికారులుగా అవుతున్నామని మీకు తెలుసు. సంపూర్ణ పతిత్ నుండి సంపూర్ణ పావనంగా అవ్వాలి. ఆత్మలోనే మలినముందని తండ్రి అర్థం చేయిస్తారు. ప్రపంచం బంగారు యుగం ఉండి ఇప్పుడు ఇనుప యుగంగా అయింది. ఇక్కడ ఆత్మలు పోల్చబడతాయి. ఇది బాగా అర్థం చేసుకోవాలి. పిల్లలు, మీరు చాలా భాగ్యశాలీలు. మీ అంత భాగ్యశాలీలు వేరే ఎవ్వరూ లేరు. ఇప్పుడు మీరు రాజయోగం పరమాత్మకు తండ్రి చదివిస్తూ ఉన్నారు. శివుని గురించి ఎవరికీ ఏమీ తెలియదు. తండ్రి మళ్ళీ స్వర్గరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మనం వాళ్ళని మహారాజు శ్రీ నారాయణ, మహారాణి శ్రీలక్ష్మి అని అంటాము. భక్తి మార్గంలో సత్యనారాయణ కథను వినిపిస్తారు. అమర కథను, తీజరీ కథను కూడా వినిపిస్తారు. తండ్రి మూడవ నేత్రాన్ని కూడా ఇస్తారు. నరుణ్ నుండి నారాయణుడిగా తయారయ్యే కథ వినిపించబడుతుంది. ఏ విషయాలు గడిచిపోయాయో అవే భక్తి మార్గంలో మళ్ళీ పనికొస్తాయి. తండ్రి మనల్ని స్వర్గానికి అధికారులుగా చేస్తారని మనం హక్కుదారులమని పిల్లలు అర్థం చేసుకున్నారు. భగవంతుడు స్వర్గ రచయిత కదా. మనం భగవంతుని సంతానమైనప్పుడు స్వర్గంలో ఎందుకు లేము? కలియుగంలో ఎందుకు పడి ఉన్నాము? పరంపిత పరమాత్మ కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. భగవంతుడు పాత ప్రపంచాన్ని రచించరు. మొదట కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు. తర్వాత పాత దానిని సమాప్తి చేస్తారు. మనం సత్యయుగం కొరకు రాజ్యాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. సత్యయుగంలో ఎవరుంటారు? ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది. మరికొందరు రాజులు కూడా ఉంటారు కదా. విజయమాల వీరికి గుర్తు. మనం విజయమాలలో కూర్చబడేందుకే లేదు. మాలను తిప్పుతూ పుష్పానికి నమస్కరిస్తారు. మళ్ళీ మాలని తిప్పుతారు. వెలుపల ఎటువైపు బుద్ధి భ్రమించరాదని కూర్చొని మాలను స్మరిస్తారు. ఆంతరికంలో భజంత్రి మోగినట్లుగా రామనామము. ఇవన్నీ భక్తి మార్గపులోని విషయాలు. చాలా భక్తి చేసేవారు కేవలం వికర్మలు మాత్రం చేయరు. చాలా భక్తి చేసేవారు సత్యవాదులని భావిస్తారు. మందిరంలో మాలను పెట్టి ఉంటారు. మాలను తిప్పుతూ నోటితో రామరామ అంటూ ఉంటారు. భక్తిలో పాపం జరగదని చాలామంది మనుషులు భావిస్తారు. నవవిధ భక్తి ద్వారా మనుషులు ముక్తులైపోతారని అంటారు. కానీ అలా ఏమీ జరగదు. ఇది ఒక నాటకము. ఇందులో సతో ప్రధానము, సతో రజో తమోలలో అందరూ తప్పకుండా రావాల్సిందే. తిరిగి ఒక్కరు కూడా వెళ్ళరు. ఎలా పైన స్థలం ఖాళీ అవుతుందో అలాగే ఇక్కడ కూడా చాలా స్థలం ఖాళీ అవుతుంది. ఢిల్లీ సమీపంలో మధురమైన నదులపై రాజధాని ఉంటుంది. సముద్రం వైపు ఉండదు. ఈ ముంబాయి మొదలైనవి ఉండవు. అక్కడ చేపలు పట్టే స్థలంగా ఉండేది. చేపలు పట్టేవాళ్ళు మొదట ఉండేవాళ్ళు. ఇప్పుడు సముద్రాన్ని ఎండబెట్టినారు. అయినప్పటికీ చేపలు పట్టేవారు ఉంటారు. సత్యయుగంలో ఈ ముంబాయి ఉండదు. అక్కడ ఏ పర్వతాలు మొదలైనవి కూడా ఉండవు. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఇక్కడ మనుషులు అలసిపోయినప్పుడు విశ్రాంతి కొరకు వెళ్తారు. సత్యయుగంలో అలసిపోయేందుకు ఏ రకమైన కష్టము ఉండదు. మీరు స్వర్గవాసులుగా అవుతారు. కొంచెం కూడా కష్టం ఉండదు. కనుక ఇప్పుడు పిల్లలు మీరు తండ్రి శ్రీమతాన్ని అనుసరించాలి. తండ్రి చెప్తారు, మధురమైన ముద్దు పిల్లలారా, శరీర నిర్వహణార్థం వ్యాపారం మొదలైనవి చేయాల్సిందే. పాఠశాలలో విద్యార్థులు చదువుకొని
ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుతారు, ఇంటి పనులు కూడా చేస్తారు. ఇది కూడా అలాగే. ఈ చదువులో మీకు ఏ కష్టమూ లేదు. ఆ చదువులో ఎన్ని పాఠాలు ఉంటాయి. ఇక్కడ ఒకే చదువు, ఒకే పాయింట్, మన్మనాభవ. దీని ద్వారా మీ పాపాలు నాశనం అవుతాయి. భగవాన్ ఉవాచ. భగవంతుడు ద్వాపర యుగంలో గీతను వినిపించారని వారు భావిస్తారు. కానీ ద్వాపర యుగంలో వినిపించి ఏం చేస్తారు? కృష్ణుని చిత్రంలో వ్రాయబడిన వాక్యాలు చాలా బాగున్నాయి. ఈ యుద్ధము కేవలం నిమిత్తంగా అవుతుంది. అందరూ మరణించినప్పుడు కదా మళ్ళీ జీవన్ముక్తిలోకి వెళ్తారు. అది కూడా కేవలం యుద్ధంలోనే మరణించరు. అనేక రకాలైన ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి. పిల్లలకు ఎలాంటి దుఃఖము కలగరాదు. మనుషులు హార్ట్ ఫెయిల్ అయినప్పుడు అందులో ఏ దుఃఖము కలగదు. మృత్యువు వస్తే అలా రావాలి. కూర్చొని ఉండగానే హార్ట్ ఫెయిల్ అయ్యి మరణిస్తారు. డాక్టర్ వచ్చే వరకు ఆత్మ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందరికీ మృత్యువు రానుంది. చివర్లో ఏ హాస్పిటల్ డాక్టర్ ఉండరు. క్రియాకర్మలు చేసేవారు కూడా ఎవ్వరూ ఉండరు. ఏమీ ఉండదు. అందరి ప్రాణాలు శరీరం నుండి వెళ్ళిపోతాయి. కుండపోతగా వర్షం కురుస్తుంది. మృత్యువు వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టదు. మనుషులు క్షణంలో మరణించే బాంబులను తయారు చేసేకి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇటువంటి బాంబులను తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా శక్తివంతమైన బాంబుల్ని తయారు చేస్తూ ఉంటారు. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. డ్రామాలో తయారైన ఆట కల్పకల్పము వినాశమవుతుంది. సత్యయుగంలో మీకు ఈ జ్ఞానం ఉండదు. తండ్రే వచ్చి మీకు ఈ జ్ఞానం ఇస్తారు. స్థాపన జరిగిన తర్వాత జ్ఞానం అనే విషయం ఉండదు. మళ్ళీ రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు భక్తి ప్రారంభం అవుతుంది. ఇప్పుడు భక్తి పూర్తి అవుతుంది. ఇప్పుడు మీరు యోగ బలం ద్వారా పావనంగా అవ్వాలి. పావనంగా అయినప్పుడే సుఖధామము, శాంతిధామాలకు వెళ్ళగలుగుతారు. చార్ట్ పెట్టవలసి ఉంటుంది. తండ్రిని స్మృతి చేయటం ద్వారా మేము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఇక్కడే తయారవ్వాలని మీరు అర్థం చేసుకుంటారు. ఏ శాస్త్రాలలో ఈ విషయాలు వ్రాయబడలేదు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఈ పాట పిల్లలు విన్నారు. భారతీయులు మళ్ళీ రాజాదిరాజులుగా అవుతారు. రాజాదిరాజులు అంటే మహారాజులుగా అవుతారు. తర్వాత త్రేతాయుగంలో రాజారాణీలు ఉంటారు. తర్వాత ఎవరైతే పూజ్య మహారాజా మహారాణి ఉండేవారో వారు ద్వాపర యుగంలో వామ మార్గంలోకి వచ్చి పూజారులుగా అవుతారు. మీరే పూజ్యులు, నేను పూజారులుగా అవ్వను అనని తండ్రి అంటారు. దేవతలు పూజ్యులుగా అవుతారు. మొట్టమొదట పూజ్యనీయులుగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణలే భక్తి మార్గంలో శివబాబాకు పూజారులు అవుతారు. ఏ శివబాబా అయితే మహారాజా మహారాణిగా తయారు చేశారో వారికి మందిరాలు కట్టి పూజిస్తారు. వీరు ఒక్కసారిగా వికారులు అవ్వరు, నెమ్మదిగా అవుతారు. దేవతలు వామ మార్గంలోని గుర్తులను కూడా చూపిస్తారు. ఎవరైతే పూజ్య లక్ష్మీనారాయణులుగా ఉండేవారో వారే మళ్ళీ పూజారులుగా అవుతారు. మొట్టమొదట శివుని మందిరాలను నిర్మిస్తారు. ఆ సమయంలో కటింగ్ చేసిన వజ్రాలతో పూజ కొరకు లింగాలను తయారు చేస్తారు. పరమాత్మ అతి చిన్న బిందువని ఎవ్వరికీ తెలియదు. పెద్ద లింగము కాదని ఇప్పుడు మీకు తెలుసు. మందిరాలనైతే చాలా నిర్మిస్తారు. రాజుల్ని చూసి ప్రజలు కూడా అలాగే చేస్తారు. మొట్టమొదట శివబాబాకు పూజ జరుగుతుంది. దానినే అవ్యభిచారి సతో ప్రధానమైన పూజ అని అంటారు. తర్వాత సతో రజో తమోలలోకి వస్తుంది. మీరు రజో తమోలలో వచ్చిన కారణంగానే హిందువులని పేరు పెట్టుకున్నారు. వాస్తవానికి మీరు దేవతలుగా ఉండేవారు. మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారని తండ్రి చెప్తారు. కానీ మీరు చాలా పతితులుగా అయ్యారు కనుక స్వయాన్ని దేవతలమని చెప్పుకోలేరు. ఎందుకంటే అపవిత్రమైపోయారు. హిందువులనే పేరు చాలా కాలం తర్వాత ఉంచుతారు.
మనమే పూజ్యులుగా ఉండేవారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు సంగమయుగంలో పూజ్యులుగానే లేరు, పూజారులుగానూ లేరు. మీరు ఏం చేస్తూ ఉన్నారు? శ్రీమతానుసారం పూజ్యులుగా తయారవుతూ ఉన్నారు. ఇతరులను కూడా తయారు చేస్తూ ఉన్నారు. మీరు బ్రాహ్మణులు, ఆత్మలైన మీరు పవిత్రమవుతూ ఉంటారు. పూర్తి పవిత్రమైనప్పుడు మీరు ఈ పాత శరీరాన్ని వదలవలసి వస్తుంది. చాలా సహజమని తండ్రి చెప్తారు. వృద్ధ మాతలకు ధారణ జరగదు. మనము ఆత్మలమని మీకు తెలుసు కదా. తండ్రి అడుగుతూ ఉన్నారు, ఆత్మలోనే మంచి చెడు సంస్కారాలు ఉంటాయి. ఏ కర్మ చేస్తుందో దానిని మరో జన్మలో అనుభవించవలసి ఉంటుంది. తండ్రి కూడా ఆత్మలతోనే మాట్లాడతారు. తండ్రి అంటారు, పిల్లలారా ఆత్మాభిమానిగా అవ్వండి. నిరాకార శివబాబా నిరాకార ఆత్మలకు చదివిస్తున్నారు. నిరాకార తండ్రిలో జ్ఞాన సంస్కారం ఉంది. వారికి శరీరం అయితే లేదు. వారు జ్ఞానసాగర్లు, పతిత పావనులు. వారిలో అన్ని గుణాలు ఉన్నాయి. తండ్రి అంటారు, నేనొచ్చి మిమ్మల్ని పావనంగా చేస్తాను. చాలా సహజమైన యుక్తి తెలుపుతారు. ఒకే పదము, మన్మనాభవ మామేకం యాద్ కరో. స్మృతి ద్వారానే వికర్మలు వినాశమవుతాయి. ఇప్పుడు మనం బ్రాహ్మణులమని కూడా మీకు తెలుసు. సూర్యవంశీ, చంద్రవంశీ, వైశ్య శూద్రులు వంశస్థులుగా అవుతాము. మనం మాత్రమే 84 జన్మలలో వస్తాము. పైనుండి కిందకి దిగుతాము. మళ్ళీ బాబా వస్తారు. ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ సృష్టి పాతదైనప్పుడు దీన్ని కొత్తదిగా చేసేందుకు తండ్రి మళ్ళీ వస్తారు. ఇది బుద్ధిలో ఉంటుంది కదా. ఈ చక్రము బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఇప్పుడు మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. తద్వారా మీరు మళ్ళీ వెళ్ళి చక్రవర్తి రాజులుగా అవుతారు. అచ్చా, మీటే మీటే సికీలతే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों के रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. ధారణ, శ్రీమతానుసారం పూజ్యులుగా అవ్వాలి. ఆత్మలోకి ఏ చెడు సంస్కారాలైతే వచ్చాయో వాటిని జ్ఞానయోగాలతో సమాప్తం చేసుకోవాలి. సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. శరీర నిర్వహణార్థము కర్మ చేస్తూ కూడా ఈ చదువు చదువుకోవాలి, చదివించాలి. యోగ బలం ద్వారా పావనంగా ఈ రాజ్య పదవిని తీసుకోవాలి. వరదానము, తమ శ్రేష్ఠ స్థితి ద్వారా మాయను మీ ముందు మోకరింప చేసేట్లుగా హయ్యెస్ట్ పదవికి అధికారి భవ. మహానాత్మలు ఎప్పుడూ ఎవరి ముందు తల వంచరో వారి ముందు అందరూ తల వంచుతారు. అలాగే తండ్రిచే ఎన్నుకోబడిన సర్వశ్రేష్ఠ ఆత్మలైన మీరు ఎక్కడైనా ఎట్లా పరిస్థితిలో అయినా మాయ యొక్క భిన్న భిన్న ఆకర్షించే రూపాలకు స్వయం తల వంచరు. ఎప్పుడైతే ఇప్పటి నుంచి సదా వంచే స్థితిలో ఉంటారో అప్పుడు హయ్యెస్ట్ పదవికి ప్రాప్తి అవుతుంది. ఇటువంటి ఆత్మల ముందు సత్యయుగంలో ప్రజలు స్వమానం ద్వారా వంగుతారు. ద్వాపర యుగంలో మీ స్మృతి చిహ్నాల ముందు భక్తులు తల వంచుతూ ఉంటారు. స్లోగన్, కర్మలు చేసే సమయంలో యోగం యొక్క బ్యాలెన్స్ బాగుంటే వారిని కర్మయోగులని అంటారు. అవ్యక్త సూచన, చాలామంది పిల్లలు యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మాభిమానిగా అయ్యేందుకు బదులు సేవ గుర్తుకొస్తుంది అని అంటారు. కానీ అలా ఉండరాదు. ఎందుకంటే చివరి సమయంలో అశరీరిగా అయ్యేందుకు బదులు సేవ యొక్క సంకల్పం నడిచిన సెకండ్ పేపర్లో ఫెయిల్ అయినట్లే. ఆ సమయంలో తండ్రి స్మృతి నిరాకారి, నిర్వికారి, నిరహంకారి తప్ప ఏ స్థితి గుర్తుకు రాకూడదు. సేవలో సాకారంలోకి వచ్చేస్తారు. అందుకే ఏ సమయంలో ఏ స్థితి కావాలో ఆ స్థితి ఉండకపోతే
మోసపోతారు. అచ్చా. ఓం శాంతి. రాజయోగివై తపశ్శక్తితో యోగ సాధనతో పావన యుగము సాధించు. రాజయోగివై తపశ్శక్తితో యోగ సాధనతో పావన యుగము సాధించు. నీ తపో దృష్టితో పావనమగును ఈ పతిత సృష్టి. పంచతత్వములు తేజరిల్లును యోగ జీవన ప్రకాశముతో. నీ తపో దృష్టితో పావనమగును ఈ పతిత సృష్టి. పంచతత్వములు తేజరిల్లును యోగ జీవన ప్రకాశముతో. యోగ దృష్టితో నీ మదిలోని మాలిన్యములే తొలగించు. యోగ దృష్టితో నీ మదిలోని మాలిన్యములే తొలగించు. రాజయోగివై తపశ్శక్తితో యోగ సాధనతో పావన యుగము సాధించు. శివపితాతో నీ సంబంధము తొలగించు దేహబంధము. ఆత్మరూపంలో జ్యోతి బిందువై యోగదానమును అందించుము. శివపితాతో నీ సంబంధము తొలగించు దేహబంధము. ఆత్మరూపంలో జ్యోతి బిందువై యోగదానమును అందించుము. యోగధారా ప్రవహించగా యోగామృతము త్రాగించు. యోగధారా ప్రవహించగా యోగామృతము త్రాగించు. రాజయోగివై తపశ్శక్తితో యోగ సాధనతో పావన యుగము సాధించు.
యోగమే సత్యమైన సంజీవని అవినాశి మార్గదర్శిని రాజ ఋషులైన గమ్యమొక్కటి యోగ మార్గము శ్రేష్టమైనది యోగమే సత్యమైన సంజీవని అవినాశి మార్గదర్శిని రాజ ఋషులైన గమ్యమొక్కటి యోగ మార్గము శ్రేష్టమైనది రాజయోగమే గమ్యమైనది సాధన చేసి సాధించు రాజయోగమే గమ్యమైనది సాధన చేసి సాధించు రాజయోగివై తపశ్శక్తితో యోగ సాధనతో పావన యుగము సాధించు రాజయోగివై తపశ్శక్తితో యోగ